హలో నమస్తే అండి. ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాను. దానికోసం బాండలి పెట్టాను. స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఒక గరిట అంతా పడిందండి ఆయిల్. వేగినాక టమాటా కట్ చేసుకున్న టమాటా వేసానండి. సన్నగా కట్ చేసుకున్నాను. ఒక కేజీకి ఒక కేజీ టమాటాస్లో 2 తీసేసానండి. మిగతావి ఇవి సన్నగా కట్ చేసుకున్నాను. నేను కట్టర్లో వేసి కట్ చేసుకున్నాను అండి, తొందరగా మగ్గుతాయని. ఈ ఆయిల్లో మగ్గాలండి. కొంచెం మగ్గినాక చూపిస్తాను. ఒక 5 మినిట్స్ మగ్గినాక చూపిస్తానండి. మూత తీస్తున్నానండి. టమాటోస్ కొంచెం మగ్గినాయి, ఇంకా హాఫ్ వరకే మగ్గినాయి, ఇంకా మగ్గాలి. ఆ మగ్గేలోపు చింతపండు వేస్తున్నానండి. ఒక నిమ్మకాయ అంత చింతపండు అండి. దాంట్లో విత్తనాలు తీసేసాను. కొంచెం కళ్ళుప్పు వేస్తున్నాను అండి. పసుపు వేస్తున్నాను. పసుపు వేసి కలుపుతున్నానండి. కలిపినాక ఇంకా ఇవి కూడా బాగా మగ్గాలి. అంతలోపు మూత పెట్టి మగ్గనిస్తాను. మూత పెట్టి 5-10 మినిట్స్ మగ్గినాక చూపిస్తాను. మూత తీస్తున్నానండి. టమాటాలు చింతపండు వేసినాక మూత పెట్టాను కదా, ఇప్పుడు బాగా మగ్గినాయి. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆవు పిండి వేస్తున్నానండి. ఒక స్పూన్ మెంతిపిండి వేస్తున్నాను. ఈ చిన్న గ్లాస్తో నేను వేసిన చింతపండుకి ఇది సరిపోయిద్దండి. ఎందుకంటే నేను ఫస్ట్ చేస్తాను, అందుకని అది అలవాటు నాకు. ఈ కారం వేస్తున్నాను. దీంట్లో బాగా కలపాలండి. కలుపుతూనే ఉండాలి. ఇది బాండిలి పెట్టానండి. దాంట్లో ఆయిల్ వేస్తున్నాను తాలింపు కోసము. ఈ గ్లాస్తో అంటే 1/2 కేజీ కన్నా కొంచెం తక్కువ ఇది. ఆయిల్ వేసినాక తాలింపు గింజలు వేస్తాను. ఆయిల్ వేసినాక కొంచెం కాగాలండి. కాగినాక ఆవాలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు, ఆవాలు వేగినాక పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేస్తున్నాను.
వెల్లుల్లిపాయలు వేసిన కరివేపాకు వేస్తున్నాను. కొంచెం ఇంగువ వేస్తున్నానండి. ఈ తాలింపు వేసేస్తానండి. ఇది బాగా కలిపినాను. ఈ తాలింపు వేసేస్తానండి. ఇది బాగా కలపాలండి. ఇట్లా సిమ్లో పెట్టి ఇట్లా కలుపుతూ ఉండాలి ఒక 5 మినిట్స్. ఇప్పుడు కారము అది ఆయిల్తో పాటు టమాటాలోకి వెళ్ళి కరెక్ట్గా సెట్ అవుతుందండి. దీనికి గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్లాగే చేసుకోవచ్చు. ఉప్పు తగ్గిందండి, అందుకని సాల్ట్ వేస్తున్నాను. అంతేనండి, టమాటా పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు కూడా ఉంటుందండి చేసి పెట్టుకుంటే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ కూడా ఉంటుంది. అంతేనండి. ఈ పచ్చడి కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.